హాయ్ ఫ్రెండ్స్, సైకాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ బిట్స్ ర్యాపిడ్గా చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మూర్తిమత్వానికి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రవచనం అంటే మూర్తిమత్వాన్ని అంచనా వేయలేము, వివరించలేమని ఇచ్చాడు. అది రాంగ్. అయితే మూర్తిమత్వానికి సంబంధించి సరైన ప్రవచనాలు ఏంటంటే మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు. మూర్తిమత్వం వ్యక్తి అన్ని లక్షణాల సమగ్ర స్వరూపం. అభ్యాసనము, అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదం చేస్తాయి. నెక్స్ట్ బిట్. భారతీయ ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా తెలుగును కానీ హిందీని కానీ ఎన్నుకోవాలి, కానీ తనకు రెండూ కష్టం అనిపిస్తాయి. ఇక్కడ భారత పడే సంఘర్షణ ఏంటి? పరిహారం. చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకి హాజరవుతున్నారు. ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకి హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రము ఏంటి? ఉపసంహరణ. విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తుల్లో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారు. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాల పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాల పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. పాత్ర గుర్తింపు అండ్ పాత్ర సందిగ్ధం. రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ రమేష్కి కలిగిన ఆటంకం ఏంటి? భౌతిక పరిసర ఆటంకం. రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ రమేష్ కలిగిన ఆటంకం ఏంటంటే భౌతిక పరిసర ఆటంకం. ఈ కింది వాటిలో మూర్తిమత్వం మూలకం కానిది ఏంటి? వ్యక్తి విద్యను ఆర్జించే పాఠశాల. అయితే మూర్తిమత్వ మూలకాలు ఏంటి? వ్యక్తి ఆరోగ్యము, వ్యక్తి విద్యా సాధన, వ్యక్తి పరిశీలన. రమేష్కు చెట్టుపై నుండి పండు తినాలని ఉంది, కానీ చెట్టు ఎక్కితే పడతానేమని భయపడుతున్నాడు. ఇక్కడ సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఒక స్త్రీ పురుషుడు వివాహం చేసుకోవాలనుకున్నారు, కానీ వారి కులాలు వేరవడం వల్ల వారి పెద్దలు వారి వివాహానికి అంగీకరించలేదు. ఇక్కడ వారికి కలిగిన ఆటంకం సాంఘిక పరిసర ఆటంకం. మెడిసిన్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తాను డాక్టర్ అయిపోయినట్లుగా, మంచి ప్రాక్టీస్ జరుగుతున్నట్లుగా, దండిగా డబ్బు సంపాదిస్తున్నట్లు ఊహించుకోవడం అనేది స్వైరకల్పన. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎరిక్సన్ పేర్కొన్న మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి సంబంధించినది. స్వయం ప్రతిపత్తి, స్తబ్దత. అంటే తరచుగా ఈ బిట్లు ఎందుకు వస్తున్నాయంటే ఇవి ప్రీవియస్ పేపర్లో డిఎస్సిలో అడిగిన బిట్లు. సీతకు స్వీట్స్ అంటే ఇష్టం లేదు, కానీ ఆమె స్నేహితురాలు తన పుట్టినరోజు సందర్భంగా మైసూర్ పాక్ హల్వా ఇచ్చి ఏదో ఒకటి తీసుకోమని బలవంతం చేసింది. ఇక్కడ సీత సంఘర్షణ స్థితి. పరిహార. జరిగినవన్నీ తన మంచికేనని అపజయాలు సమర్థించుకోవడం అనేది హేతువాది వితరణ. జరిగినవన్నీ తన మంచికేనని అపజయాల సమర్థించుకోవడం అనేది హేతువాద వితరణ. నెక్స్ట్ బిట్. వ్యక్తి ఆలోచన శక్తి, వివేచన శక్తి, ధారణ సామర్థ్యం, తెలివితేటలు మానవ మెదడులో ఈ భాగం యొక్క నిర్మాణ పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మస్తిష్క వల్కలం. వ్యక్తి ఆలోచన శక్తి, వివేచన శక్తి, ధారణ సామర్థ్యం, తెలివితేటలు మానవ మెదడులోను ఈ భాగం యొక్క నిర్మాణం పనితీరుపై ఆధారపడి ఉంటాయి. మస్తిష్క వల్కలం. ఎరిక్సన్ ప్రతిపాదించిన సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఇతరుల పట్ల తనకున్న దేశభావాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం. ప్రతిచర్య ఉద్భవం. ఇతరుల పట్ల తనకున్న ద్వేషభావాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నం వారి పట్ల ప్రేమ ఉన్నట్లు నటించడం. ప్రతిచర్య ఉద్భవం. వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఉండే కాలం ఫలదీకరణ జరిగినప్పటి నుండి చనిపోయే వరకు. వ్యక్తిపై పరిసరాల ప్రభావం ఉండే కాలం ఫలదీకరణ జరిగినప్పటి నుండి చనిపోయే వరకు. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావంగా, మానసిక స్థిరత్వం కలిగిన వాడుగా తయారు చేసే హార్మోన్లు స్రవించే గ్రంథి పిట్యూటరీ గ్రంథి. వ్యక్తిని చతురునిగా, సాత్విక స్వభావంగా, మానసిక స్థిరత్వం కలిగిన వాడుగా తయారు చేసే హార్మోన్లు స్రవించే గ్రంథి పిట్యూటరీ గ్రంథి. ఒక అబ్బాయికి చదవడం అంటే ఇష్టం లేదు, అలానే పరీక్ష ఫెయిల్ అవ్వడం ఇష్టం లేదు. ఇక్కడ సంఘర్షణ ఏంటి? పరిహార సంఘర్షణ. ఎరిక్సన్ ప్రకారం
సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత ఉత్పాదక కృత్యాల్లో పాల్గొన్న వ్యక్తుల మానోసాంఘిక క్లిష్ట పరిస్థితి, ఉత్పాదకత, స్తబ్దత. ఎరిక్సన్ ప్రకారం సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకత ఉత్పాదక కృత్యాల్లో పాల్గొనే వ్యక్తుల మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి, ఉత్పాదకత, స్తబ్దత. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లల ఏడవంలో రక్షక తంత్రం ఏంటి? ప్రతిగమనం. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లల వాళ్ళ ఏడవడంలో ఉండే రక్షక తంత్రం ఏదంటే ప్రతిగమనం. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.